దయచేసి మనము దేవుల్లో ఉండే వాళ్ళని ఇలాంటివి చూసినప్పుడు మనకు ఏదైతుందో మనము దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దానిని ఆశీర్వదించుము అంటున్నాడు. దాన్ని ఏం చేయాలంట? ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము నీ ఆశీర్వదింపబడును గాక అంటున్నాడంటే దేవుడిని ఎంతగానో ఇప్పుడు మామూలుగా యోబు కూడా ఏమైనా వేడుకుంటాడంటే ఆ పిల్లల గురించి అందరి గురించి కూడా ప్రతిరోజు కూడా దాన బలులు అవి చేసి ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకుంటున్నాడు అనమాట. ఎప్పుడు కూడా నీ కృప నాకు విడిచిపోని కన్నా నన్ను ఎప్పుడు కూడా నువ్వు రక్షించు, కాపాడని చెప్పి తను ఎంతగానో తను ఇది చేసుకుంటా అన్నాడు అనమాట. తను దేవునిలో ఉండాలని చెప్పేసి నా కుటుంబాన్ని నిత్యము కాపాడంటున్నాడు. మనం కూడా అదే మాత్రం కాపాడాలి. 24 గంటలు దేవుణ్ణి అడుకోవాలి. వేరే వాళ్ళని అడుక్కుంటే ఏం రాదు. మన పిల్లలు బయట పోయినా ఇంట్లోకి వచ్చినా మనం ఉన్నా ఏం చేయాలి? దేవా, నీ కృప నాకు కావాలి. నీ కృప లేనిదే నేను బ్రతకలేను. నీ కృప ఉంటే ఏదైనా ఉంటుంది. దేవుడి కృప కోసం మనం ఎదురు చూడాలా. దేవుని కృప కోసం మనం ప్రార్థన చేయాలా. దేవుని రెక్కల కోసం ఎక్కడ నీడన మనల్ని దాచుకుంటాడనమాట. మనకి ఇలాంటి అపాయాలు ఏవి కూడా జరగకుండా. అంతేగాని మనం కూడా ఇరుగు పొరుగు కూడా వాళ్ళు ఇట్లా అయిపోతారని ముందుగానే మనము వాళ్ళకు రక్షణ మార్గం చెప్పాలా. మనం చెప్పంగా ఒక రోజు పోయినా వాళ్ళు రాలేదని మనం ఏమనుకోకూడదు. రాకంటే పని మళ్ళీ చెప్పాలా వాళ్ళకి. రండమ్మా, దేవుని సన్నిధి దగ్గర రండి అమ్మా, బాగాలేదు కదా మీకు, రాండి ఇప్పుడు చూడమ్మా వస్తాననేది వచ్చిందా? రాదు. అంతే వాళ్ళు రానీడు. సాతానుడు వాళ్ళు రెడీ అయినా కూడా రానీడు వాళ్ళని. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉంటేనే. కీర్తన 16 చూస్తున్నాము, 16, 11 అంతే. వాళ్ళంతే. ఏముందంటే ఇక్కడ కీర్తనలో 16వ అధ్యాయము 11వ వచనంలో ఏముంది? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసిదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఏముందంట దేవుని సన్నిధిలో? ఏముందంటే ఇప్పుడు మా అందరూ కూడా ముందు ఉన్నవారందరూ కూడా దేవునిలో ఉన్నవారందరూ కూడా దేవుణ్ణి ఏంటి అయినా దేవుని సంతోషం కానీ ఏవైనా కూడా వాళ్ళు చూసేది ఇవే అనమాట. దేవుని సన్నిధిలో పూర్ణ జీవ మార్గం ఉందంట. నీవు నాకు తెలియజేస్తూ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. మనకి ఇంటికాడ ఉంటే వస్తుంది ఈ సంతోషము. ఇప్పుడు ఇక్కడ ఉంటే 1 గంట 2 గంటలతో ఉంటాం, 12, 1 గంట దాకా ఉంటాము. కానీ దేవుడితో ఆత్మలో మనం నింపబడతాము. దేవుని శక్తి మనం పొందుకుంటాము. ఇక్కడ మనకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. సమాధానంతో ఇంటి తిరిగి వెళ్తాం. వారం దాకా కూడా ఆ శక్తి, ఆ బలము మనకు ఉంటుంది. అదే ఇంటికాడ ఈరోజు నువ్వు కూలికో దానికో పోతే ఏదో ఒకటి కలుగుతారు మనకు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు మనకు శాంతి, సమాధానము అన్ని కూడా మనకు నింపుతాడనమాట. ఇప్పుడు దేవుడు కృప ఉండాల మనకు. దేవుని సన్నిధానంలోనే దొరుకుతుంది. ఎక్కడ పోయినా నీకు దొరకదు. ఇంట్లో ప్రార్థన చేసుకునేది వేరు, మందిరంలో ప్రార్థన చేసేది వేరు. ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన ఉండాలా, కుటుంబ ప్రార్థన ఉండాలా, మందిరంలో సంఘ ప్రార్థన, సంఘంలో ఉండి ప్రార్థన చేసేది. ఇక్కడ దేవుడు ఉంటాడు. దేవునిలో ఉండాలి మనము. దేవునిలో ఉన్నప్పుడు ఇదైతుంది. ఇప్పుడు మామూలుగా దావీదు మహారాజు గురించి చెప్పుకుంటే మనము మందసం గురించి విశ్వాసం లేదంటే దేవుని మందసం గురించి చిన్న ఏమైనా నీళ్ళు సాఫ్ చేసేది